అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. తూర్పు తెలతెలవారుతోంది. బాలబానుడు నెమ్మదిగా నిద్రలేస్తున్నాడు. ఆ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న చెట్ల మీద ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న రకరకాల పక్షుల కువకువలు మంది మాగాదుల సుప్రభాతంలా కిలకిల రావాలతో ప్రచ్ఛన్నమైన ఉదయబానుడికి స్వాగతం పలుకుతున్నాయి. సూర్యుని లేలేత కిరణాలు కిటికీ పరదాను దాటుకుని ఆ గదిలో పడుతున్నాయి. అదే గదిలో మంచం బెడ్ మీద నిస్సత్తుగా పడుకుని ఉన్న అమృత కనుకొనల నుంచి మాత్రం కన్నీరు జారి దిండు చెమర్చిన కన్నీటి సరోవరంలా అయ్యింది. అప్పుడే పాలు, బ్రెడ్, డైలీ పేపర్లతో లోపలికి వచ్చిన నర్సు, గుడ్ మార్నింగ్. అరే, ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు, మళ్ళీ బాధపడుతున్నారా? చదువుకున్నవారు, విజ్ఞత తెలిసినవారు ఏమిటమ్మా ఇలా? తప్పు కదూ అని చనువుగా బెడ్ దగ్గరికి వచ్చి అమృత కళ్ళు తుడిచింది నర్సు. 2 నిమిషాలు హెడ్లైన్స్ చదివేసి ఇచ్చేయండి. న్యూస్ పేపరు డాక్టర్ గారి రూమ్లో పెట్టేస్తాను. జస్ట్ మీ ఆలోచనలు ఇంకో విషయం మీదకు మరలుతాయి. ఇంజెక్షన్ ఫిల్ చేసి తెస్తాను అని అమృతకు న్యూస్ పేపర్ ఇచ్చి బయటకు వెళ్ళింది నర్సు. మొదటి పేజీలో అజిత్ ఫోటోను చూస్తూనే కొయ్యబారిపోయింది. చకచకా వార్త చదివేసింది. ఇక ఆమెకు దుఃఖం ఆగలేదు. నర్సు వచ్చి ఇంజెక్షన్ చేసింది. తప్పమ్మా, నిండు చూలాలు మీరు, ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. నేనున్నాను మీకు అంది అమృత వెన్ను నిమురుతూ. దేవుడికి నా మీద అంత దయ కూడానా? ప్రేమించి పెళ్లాడిన భర్తను పోగొట్టుకుని నవమాసాలు మోసి కన్నబిడ్డను పురిట్లోనే పోగొట్టుకున్నా నా వంటి దౌర్భాగ్యాలు ఇంకా బతకడం అవసరమంటారా సిస్టర్? గాద్గతికంగా అడిగింది అమృత. మన చేతుల్లో ఏముంది మేడం? అదిగో ఆ కిటికీలో నుంచి చూడండి. అన్నీ కిటికీ అవతల ఉన్న తురాయి చెట్టుకేసి చూపించింది. గుబురుగా ఉన్న కొమ్మల మధ్య ఒక తల్లి పక్షి పెట్టిన గూట్లోంచి ఆకలికి తమ ఎర్రటి నోళ్లు తెరుస్తూ పక్షి పిల్లలు అరుస్తూ రాని రెక్కల్ని అల్లాడిస్తూ ఎదురు చూస్తున్నాయి. అవును, వచ్చినప్పటి నుంచి తానూ చూస్తుంది వాటిని. తల్లి ఎక్కడి నుంచో ఆహారం తన ముక్కుతో కరిచి తెచ్చి వాటి నోట్లో పెడుతుంటే నాకు అంటే నాకు అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. తల్లి పక్షి మళ్ళీ వెళ్ళి ఆహారం తెచ్చి వాటిని సంతృప్తి పరుస్తోంది. వాటి చిరుపొట్టలు నిండాక వాటిని తన రెక్కల్లో పొదువుకుని పిల్లల రెక్కలను తన ముక్కుతో దువ్వుతూ పడుకునేది. వాటికి నిన్న అక్కర్లేదు, రేపు భయం లేదు. ఈ క్షణంలో తమను సాకి తమ పొట్ట నింపే తల్లి ఆదరణ చాలు వాటికి. అది జీవన ధర్మం. జరిగిన దానికి వగచి ఇక జీవితమే లేదనుకుని బాధపడుతూ ఆ నిర్వేదంలో మన జీవితాన్ని మనమే అంతం చేసుకునే ఆలోచనలు ఉన్నతమైన చదువులు చదివిన మీలాంటి వాళ్లకు రాకూడదమ్మా. ఏమో రేపు మీ జీవితం ఏ మలుపు తిరగనుందో. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మార్పు అనివార్యం. అనవసరంగా ఆలోచించక లేచి ముఖం కడుక్కురండి. బ్రెడ్ పాలు తీసుకుందిరు గాని అంది. లేవడానికి ప్రయత్నించింది అమృత. ఎందుకో గుండెలు బరువుగా అనిపించాయి. బలమంతా ఉపయోగించి ప్రయత్నం చేసినా మళ్ళీ గుండెలు పట్టుకుని వెనక్కి వాలిపోయింది. పాలిండ్లలో ఏదో సన్నని సలుపు ప్రారంభమయ్యింది. అది గమనించిన నర్సు, ఏమిటమ్మా, ఏమైంది అని అడిగింది. తన పరిస్థితి చెప్పింది అమృత. అరే, నిన్న మధ్యాహ్నం అనగా డెలివరీ అయ్యింది కదా. పాలు బయటికి రాకపోవడం వల్ల గడ్డలు కట్టడం ప్రారంభం అయినట్టుందమ్మా. ఒక్క క్షణం ఓపిక పట్టండి. డాక్టర్ గారితో చెప్పి వస్తాను అని వేగంగా పరిగెత్తింది. నెమ్మదిగా అలా వస్తున్న నొప్పిని భరిస్తూనే కొన్ని క్షణాలైనా పక్షి పిల్లలను చూస్తూ ఆ బాధ మర్చిపోదామని అటు తలదిప్పిన అమృత మ్రాన్పాడిపోయింది. కావలసినంత తినేసి ఎక్కువైన పదార్థాన్ని క్యారీ బ్యాగ్లో వేసి బయటకు పడేస్తే దాన్ని ముక్కున కరుచుకుని వచ్చి అప్పుడే కొమ్మ మీద వాలిన తల్లి పక్షి పిల్లలకు పెట్టడం కోసం క్యారీ బ్యాగ్లోంచి బయటకు కనిపిస్తున్న పేపర్ కాగితాన్ని ముక్కుతో బయటకు లాగి అందులో పదార్థాన్ని కాస్త ఎక్కువగా ముక్కులోకి తీసుకుంది. ఆ పదార్థం దాని గొంతులో ఇరుక్కుందో అదేమైనా విష పదార్థమో తెలియదు కానీ చూస్తూ ఉండగానే తల్లి పక్షి కొమ్మ మీద నుంచి నేల మీద వెలికిలాపడి కొట్టుకోసాగింది. దానితో పాటే క్యారీ బ్యాగ్. పదార్థం ఉన్న పేపర్ కాగితం దూరంగా పడ్డాయి. మరో 2 నిమిషాలు కాళ్ళు ఆడిస్తూ రెక్కలు కొట్టుకుని తల్లి పక్షి కదలిక లేకుండా ఉండిపోయింది. పిల్ల పక్షులు అరుస్తూనే ఉన్నాయి, ఎర్రటి నోళ్లు మరింతగా ఎరబడేటట్టు. ఆడపిల్ల అయితే చాలు, నిలువెల్లా కామంతో రెంకెలు వేసే మృగాళి లాంటి ఒక ఊరకొక్క తల్లి పక్షిని నోటగరుచుకుని గేటు బయటకు పరిగెత్తింది. ఇదంతా కేవలం 3 నిమిషాలలో జరిగిపోయింది. ఊహించని దృశ్యాన్ని చూసిన అమృత కళ్ళు గుండెల్లోని బాధ రెట్టింపు చేస్తుండగా కన్నీటి సాగరాలయ్యాయి. అంతలోనే లోపలికి దూసుకు వచ్చిన నర్సు తలుపులు దగ్గరగా వేసి బెడ్ దగ్గరికి వచ్చింది. డాక్టర్ గారు ఇంకా లేవలేదటమ్మా, మీరేం కంగారు పడకండి, నేనున్నానుగా అంటూ అమృత పమిట తొలగించి జాకెట్కు పైన మిగిలి ఉన్న 2 హుక్స్లను తొలగించబోయింది. ఏం చేస్తున్నారు అడిగింది అమృత అంత బాధలోను. మీ బాధ తగ్గించడానికి నేను ఇదివరకు చాలా బాధపడిన తల్లులకు చేసిన వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అని తనతో తెచ్చిన పెయిన్ కిల్లర్ ఆయింట్మెంటు ఆమె నిండే 2 పాలిండ్ల చుట్టూ రాసింది. అనంతరం డబుల్ ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంపును ఆమె చనుమొనలకు అమర్చింది. ఆ పంపుకు అమర్చిన 2 చిన్న బాటిల్స్లోకి పాలను సేకరించింది. పాలు తనలో నుంచి ధారగా సీసాలకు వెళ్తున్న కొద్దీ తన గుండెల్లోంచి ఏదో భారం ఎవరో తీసేస్తున్నట్టు ఫీల్ అయ్యింది అమృత. తన నుంచి మిషన్ వేరు చేసి పాల సీసాలకు మూతలు పెట్టి టీపాయి మీద ఉంచి
ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడిగింది సిస్టర్. కొంచెం పర్వాలేదు సిస్టర్. ఈ పాలు ఏం చేస్తారు? కొంచెం ఉపశమనంగా అనిపించి అడిగింది సిస్టర్ని. పాలు పడిన తల్లుల పిల్లలు ఉంటారుగా అమ్మా, వాళ్ళకి పడతాను. డాక్టర్ వచ్చే వేళైంది, నేను వెళ్తాను అంటూ వెనుదిరగబోయిన ఆమె చెయ్యి పట్టుకుని కిటికీలోంచి పక్షుల గూడుకేసి చూపించింది అమృత. పక్షి పిల్లలు అదే పనిగా అరుస్తూనే ఉన్నాయి ఆపకుండా. సిస్టర్ లోపలికి రాకముందు జరిగింది చెప్పి, ప్లీజ్ సిస్టర్, ఆ పక్షి పిల్లలు ఇంకా అలా కొంతసేపు అరుస్తూనే ఉంటే నోరు ఆర్చుకుని చచ్చిపోతాయి. ఎవరైనా కాంపౌండర్ ఉంటే కొంచెం చెట్టు ఎక్కించి ఈ పాలు ఆ పక్షి పిల్లల నోట్లో చెంచాతో జాగ్రత్తగా పోయించండి ప్లీజ్. నేను మిమ్మల్ని కోరుకునే కోరిక ఇది ఒకటే ప్లీజ్ అంది ఏడుస్తూ. చూడండి, మీరు ఇలా పేగులు తెగేలా ఏడుస్తూ ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు కళ్ళనీళ్లు పెట్టుకోను అంటే తప్పకుండా చేస్తాను. నేను పిల్లల తల్లినే అంది నర్స్ చెయ్యి చాపుతూ. మాట ఇస్తున్నాను అంది. అమృత ఆమె చేతిలో చెయ్యి వేసి మరో 10 నిమిషాల తర్వాత చెట్టు కొమ్మ పైన కూర్చున్న 15 ఏళ్ల కుర్రాడు చుక్క చుక్కగా చెంచాతో ఆ పక్షి పిల్లల ఎర్రనోళ్లలో తన పాలు పోస్తూ కనిపించాడు అమృతకు. ఆ దృశ్యం చూస్తున్న అమృత తన కన్నబిడ్డకు పాలు స్వయంగా ఇచ్చిన అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుంది. నగరంలో పేరు పోసిన కోటీశ్వరుడు సుగుణారావుకు 2 సంతానం. కుమార్తె అమృత, ఆమెకు పైన అన్నయ్య చరణ్. బిట్స్ ఫిలానీలో EEE చేసి రీసెర్చ్ స్కాలర్గా అమెరికా వెళ్ళాడు. చదువులో అమృత కూడా కాలేజీ టాపర్. ఆమె తనతో పాటు టాపర్ అయిన అజిత్తో పోటాపోటీగా చదివేది. ఒకే అంశం మీద అజిత్ ఒక కోణంలో ఆలోచిస్తే అదే అంశం మీద ఆమె మరో కోణంలో ఆలోచించి ప్రజెంట్ చేసేది. చూసేవారికి ఒకే అంశం మీద 2 రకాల ప్రజెంటేషన్స్ విస్మయం కలిగించి 3వ రకంగా ఎలా ప్రజెంట్ చేయాలో ఆలోచనలో పడేవారు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం వరకు వివిధ పోటీలలో పరస్పరం శత్రువుల్లా ఉన్న వారిద్దరి మధ్య 3వ సంవత్సరంలో ప్రేమ చిగురించి మారాకు వేసింది. అప్పటికి ఎన్నోసార్లు తన ఇంటికి తీసుకెళ్లిన అమృత అతన్ని ఇష్టపడుతోందని మొదటిసారి పసిగట్టింది అమృత తల్లి కల్పవల్లి. అజిత్ను తాను ప్రేమిస్తున్నానన్న విషయాన్ని తల్లికి చెప్పబోతున్నంతలో అమృతను ఏమాత్రం మాట్లాడనివ్వలేదు కల్పవల్లి. వాడు పెరిగింది అనాథాశ్రమంలో, అది ఒక మారుమూల పల్లెటూరులో. తెలిసి ప్రేమించావో తెలియక ప్రేమించావో కానీ నక్కకు నాగలోకానికి పెళ్ళా, నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివను అందామె. అదేంటి వల్లి, అతను అమ్మాయితో పోటీపడి చదువుతున్నవాడు. ఎటువంటి 2 జీవితాలు కలిశాయంటే వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది. అమ్మాయి ఎవడో డబ్బున్న లోఫర్ని ప్రేమిస్తే మనం కులం వాడే అయినా నేను ఒప్పుకునేవాడిని కాదు. అలా కష్టపడి చదువుకున్న కుర్రాళ్లను ఈ కాలంలో మనం చాలా తక్కువ మందిని చూస్తాం. అటువంటి అబ్బాయి మనకు అల్లుడవడం మనకు మంచిది. డబ్బు విలువ తెలుసుకుని చాలా జాగ్రత్తగా మసలుతాడు అని తండ్రి ఎన్నో విధాల భార్యకు నచ్చ చెప్పాడు. మరో 2 ఏళ్లలో వాళ్ళ ఇంజనీరింగ్ పూర్తవక ముందే క్యాంపస్ సెలక్షన్స్ వచ్చాయి ఇద్దరికి. వేర్వేరు కంపెనీలలో తమ ఉద్యోగాలలో చేరాక కూడా ఏడాది పాటు ప్రేమించుకున్న వారి ప్రేమను కల్పవల్లి తీవ్రంగా నిరసించింది. అమృత ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరించడంతోనూ ఆమెకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగ ప్రవేశానికి పెళ్లి వేదిక అవుతుందని భర్త పదే పదే చెప్పిన మీదట ఒప్పుకుంది. ఎంతో ఆదర్శంతో ఆస్తి అంతస్తు పుష్కలంగా ఉన్నా ఏమాత్రం అతిశయం లేని కల్పవల్లి అనాథైన అజిత్కు అమృతను ఇచ్చి వివాహం చేసిందని పత్రికలన్నీ జిల్లా మొదటి పేజీలో ప్రధాన వార్తగా ప్రచురించాయి. మంచి రోజు చూసి ఆమె అధికారపక్ష పార్టీలో చేరి ముఖ్యమంత్రి చేత పార్టీ కండా వేయించుకుంది. మరుసటి నెలలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో మహిళా కార్పొరేటర్గా పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచింది కూడా. కల్పవల్లి నిర్ణయం నూతన దంపతులకు విస్మయాన్ని కలిగించినా తమ కోరిక ఫలించినందుకు సంతోషించారు. పెళ్ళైన నెలలోపే మీ బాధ్యతలు మీరు చూసుకోవాలి అంటూ అమృతకు ఘనంగా సారీ ఇచ్చి వేరింటి కాపురం పెట్టించింది కల్పవల్లి. తల్లి యొక్క నిర్ణయం అజిత్, అమృత ఎంతగానో సంతోషించారు. కొత్త సంసారం ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగిపోతూ ఉంటే ఏడాది కాలం గడవడం కూడా తెలియలేదు ఆ ప్రేమ జంటకు. అయితే ఇక్కడ దురదృష్టం వారిని వెక్కిరించింది. అజిత్ ఆ రోజు యథాప్రకారంగా ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి బాస్ పంపిన చోటుకి క్యాంపుకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన గంటకు అమృతకు ఫాల్స్ పెయిన్స్ మొదలయ్యాయి. చుట్టుపక్కల వాళ్ళు కల్పవల్లికి ఫోన్ చేయడంతో ఆమె కూతుర్ని హాస్పిటల్లో చేర్చి అజిత్కు ఫోన్ చేసింది. తాను సాయంత్రానికి వచ్చేస్తానని అజిత్ చెప్పడంతో అమృతకు తోడుగా అవసరమైన మనుషులను పెట్టి తమ కార్పొరేటర్లందరూ చైనా పరిపాలనలో మెళకువలు నేర్చుకునే కార్యక్రమానికి స్త్రీల బృందం తరపున తాను సారథ్యం వహిస్తూ ఉండడం వల్ల కూతురికి డెలివరీ అయ్యాక మనవడు పుట్టాడని తెలుసుకుని భర్తను చూసుకోమని చెప్పి ఆ రాత్రి అంటే నిన్న రాత్రి ఫ్లైట్ ఎక్కేసింది కల్పవల్లి. తన డ్యూటీ పూర్తి చేసుకుని అజిత్ ఆతృతతో అమృత దగ్గరికి వస్తున్నంతలో వేగంగా వస్తున్న లారీ ఒక మలుపులో అతని కారును గుద్దుకొని కొన్ని కిలోమీటర్లు ఈడ్చుకుపోవడంతో డ్రైవర్ సీట్లో ఉన్న అజిత్ అక్కడికక్కడే మరణించాడు. కానీ విచిత్రంగా బాబు పుట్టిన వెంటనే ఉమ్మనీరు విపరీతంగా మింగేయడంతో పొట్ట ఉబ్బి ఊపిరి ఆడక మరణించాడని నర్స్ చెప్పడంతో
అమృత స్పృహ తప్పిపోయింది. రాత్రి 7 గంటలకు నర్సులు డ్యూటీ మారడంతో వచ్చిన కొత్త నర్సు అమృత కేస్ షీట్ అంతా చదివింది. రాత్రి ఎప్పుడో 11 గంటలు దాటాక మెలకువ వచ్చింది అమృతకు. నర్సు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆమె ఎంతో నీరసంగా ఉండడంతో సిలైన్ ఎక్కించే ఏర్పాటు చేసింది. దాంతో అమృత నిద్రలోకి జారుకుంది. కానీ తూర్పు తెల్లవారుతూ ఉండగానే మెలకువ వచ్చేసింది ఆమెకు. జరిగిందంతా ఒక్కసారిగా గుర్తుకు రావడంతో మౌనంగా రోధించసాగింది. ప్రస్తుతం డ్యూటీలో ఉన్న నర్సు ధైర్యం చెబుతూ తన బాధను గమనించి అనుభవంతో సకాలంలో స్పందించడం వలన తాను బతికి బట్టగలిగిన కృతజ్ఞత ఆమె పట్ల గౌరవభావంగా మారడంతో తన భవిష్యత్ ఏమిటా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది అమృత. భార్య ఊళ్ళో లేకపోవడంతో తన వార్డులోని సమస్యల వినతి పత్రాలతో వచ్చిన ప్రజల దగ్గర నుంచి ఆ కాగితాలు తీసుకోవడం, మేయర్ గారి పిలుపుతో ఆయన వెనకే ఎన్నెన్నో కార్యక్రమాలలో స్వయంగా పాల్గొనడం సుగుణాకరరావు పనైపోయింది. దాంతో అమృతను కనీసం చూసే సమయం కూడా ఆయనకు లేకపోయింది. ఆయన వారం రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అమృత కనపడలేదు. కల్పవల్లి 15 రోజుల తర్వాత వచ్చి ఎక్కడ వెతికించినా అమృత కనపడలేదు. చూడండి, అది దౌర్భాగ్యరాలు, దురదృష్టవంతురాలు కాబట్టే అటు భర్తని ఇటు కొడుకుని పోగొట్టుకుంది. అలాంటి దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే రేపు ఈ జనాల సానుభూతులు వినే ఓపిక, భరించే శక్తి నాకు లేవు. నన్ను నా సంపదని కాదని ఏనాడు ఆ అనాథ విధవని ప్రేమించిందో ఆనాడే అది చచ్చిందని నీళ్లు వదిలేశాను. ఇక దాని పేరు ఈ ఇంట్లో వినిపించడానికి వీలు లేదు అని శాసనం చేసేసింది కల్పవల్లి. 1 నెల రోజుల తర్వాత అమెరికాలో ఉన్న కొడుకు, అమ్మ ఇదిగో నీ కోడలు అంటూ వివాహం చేసుకుని వస్తే కూతుర్ని వదిలేసినట్టు వదిలేయలేక ఆర్భాటంగా రిసెప్షన్ ఏర్పాటు చేసి అందరి మన్ననలు పొందింది. కుమార్తె విషయంలోనే కాకుండా కుమారుడి విషయంలో కూడా ఆమె ఆదర్శమూర్తి అని పేపర్లు ఆమెను ఆకాశానికి ఎత్తేశాయి. కుమార్తె పట్ల ఆమె ప్రవర్తించిన తీరుకో, చేసిన పాపానికో కొత్త దంపతుల చేత తిరుమల శ్రీవారి దర్శనం చేయించి తిరిగి వస్తున్న వారు ప్రయాణం చేస్తున్న కారు ఘాట్ రోడ్లో లోపడి కల్పవల్లి, సుగుణాకరరావు దంపతులు స్పాట్ డెడ్గా, కొడుకు కోడలు తీవ్ర గాయాలతో బతికి బట్టకట్టారు. కోలుకున్నాక తల్లిదండ్రులకు సకల కార్యక్రమాలు జరిపించి ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసుకుని నెల రోజుల్లోనే అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు చరణ్. దాంతో సుగుణాకరరావు దంపతుల కథ ముగిసిపోయింది. హాస్పిటల్లో ఉన్న వారం రోజులు చెట్టు మీద ఉన్న పక్షి పిల్లలకు తన పాలను పోయించిన అమృతకు అక్కడ నుంచి డిశ్చార్జ్ అవ్వక తప్పలేదు. వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి విడుదలైన అమృత తాను అనుకున్న కార్యాచరణకు అమలులో పెట్టుకుంది. స్నేహితుల సహాయంతో కాశీకి చేరుకొని భర్తకు పిండ ప్రదానం చేయించి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని ఉత్తరాది పుణ్యక్షేత్రాలన్నీ తిరిగింది. దాంతో కొంత మానసిక శాంతి లభించడంతో హైదరాబాద్ చేరిన ఆమెకు తల్లిదండ్రుల విషయం తెలిసి ఎంతో బాధపడింది. ఇక అక్కడ ఉండాలనిపించక బెంగళూరు చేరి తిరిగి ఉద్యోగంలో ప్రవేశించింది. ఎక్కడికి వెళ్ళినా తన చుట్టూ ఉన్న వాళ్ళ కుటుంబాలతో కళకళలాడిపోతూ ఉంటే ఆమె మనసు ఆర్తితో మూలిగేది. మళ్ళీ పెళ్లి చేసుకొని ఎందరో ఆమెకు సలహాలు ఇచ్చారు. కానీ అమృత అజిత్ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోయింది. తాను పురుడు పోసుకున్న హాస్పిటల్లో పురిటిలోనే తల్లిని కోల్పోయిన అనాథ పిల్లలకు తన జీతంతో 25% ఏడాదికో మా అజిత్ మరణించిన రోజున అనాథాశ్రమ నిర్వహణకు 1 లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం అలవాటు చేసుకుంది. 5 సంవత్సరాల తర్వాత ఒక ఆదివారం ఉదయం కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తీసింది. ఎదురుగా ఒక ఆమె నిలబడి ఉంది. ఆమెను ఎక్కడో చూసినట్టు ఉంది కానీ అమృతకు గుర్తు రాలేదు. చెప్పండమ్మా, ఏమి కావాలి అని అడిగింది ఆమెకు కుర్చీ చూపించి. ఆమె అమృత కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించండమ్మా, నేను మీరు హాస్పిటల్లో నొప్పులు పడుతూ ఉన్నప్పుడు డ్యూటీలో ఉన్న నర్సును గుర్తుపట్టారా అమ్మ అంది. తప్పమ్మా, తల్లి లాంటి వారు మీరు నా కాళ్ళ మీద పడడం ఏమిటి, విషయం చెప్పండి అంది నొచ్చుకుని లేవదీసి కుర్చీలో కూర్చుండజేసి. మీ వారి మరణానికి కారణం మీ అమ్మగారేనమ్మా. ఆ రోజు హాస్పిటల్లో మీరు నొప్పులు పడుతున్నప్పుడు ఆమె ఫోన్లో లారీ అతన్ని పురమాయించడం నేను చెవులారా విన్నానమ్మా. అది కావాలని చేయించిన యాక్సిడెంట్ అమ్మా. ఆ అనాథ విధవ బతకడానికి వీలు లేదు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అది అందరూ ప్రమాదం అనుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటకు రాకూడదు. వస్తే నీ ప్రాణాలు ఉండవు అని మీ అమ్మగారు ఫోన్లోనే పురమాయించారమ్మా. అది నేను విన్నానన్న తెలిసి నన్ను చంపుతానని బెదిరించారు. మీకు పుట్టిన బిడ్డను కూడా చంపేస్తే 10 లక్షలు ఇస్తానని, తన మాట వినకపోతే నన్ను బాబుని కూడా చంపేస్తానని బెదిరించారమ్మా. నన్నే కాదు, డ్యూటీలో ఉన్న డాక్టర్ని కూడా డబ్బుతో లొంగదీసుకున్నారు. అందుకే బాబు ఉమ్మనీరు ఎక్కువగా తాగి పొట్ట ఉబ్బిపోయి చచ్చిపోయాడని మీకు చెప్పాము. ఆ రోజు సాయంత్రం 7 గంటల డ్యూటీ దిగి నేను ఇంటికి వెళ్ళిపోయాను. బాబుని, డబ్బుని మీ వారు పెరిగిన అనాథాశ్రమంలో పనిచేస్తున్న మా చెల్లికి అప్పగించి నేను అక్కడ నుంచి మా మేరీమాత గుళ్ళో పనిచేయడానికి విజయవాడ వెళ్ళిపోయానమ్మా. చెల్లి 3 రోజుల క్రితం గుండెపోటుతో మరణిస్తూ బాబుని తిరిగి నాకు అప్పగించిందమ్మా. మీ అడ్రస్ చర్చిలో తీసుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చానమ్మా. మీ బాబు బతికే ఉన్నాడమ్మా.
మీ బాబును మీకు అప్పగించి నా పాపాన్ని కడిగేసుకుందామని వచ్చానమ్మా, నన్ను మన్నించు తల్లి అని దోసిలిలో ముఖం దాచుకుని ఏడుస్తూ. ఆమె మాటలు విన్న అమృత ఇంకా సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకోకముందే ఆమె తనని తాను సంభాళించుకుని బయటకు వెళ్ళి 6 సంవత్సరాల బాబుతో లోపలికి వచ్చింది. బొద్దుగా ముద్దుగా ఉన్న బాబును చూస్తూనే అమృత ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దానికి మరో కారణం బాబు అచ్చు అజిత్ నోట్లోంచి ఊడిపడ్డట్టు అవే పొలికతో ఉండడమే. బాబుని పవిత్రమైన వస్తువులా అపురూపంగా దగ్గరకు తీసుకుని గుండెలకు తనవి తీర హత్తుకుని వాడి బుగ్గలపై ముద్దాడింది అమృత. అమ్మని చూడడానికి వెళ్తున్నామన్నావు, ఈవిడేనా మా అమ్మ ఆంటీ అడిగాడు బాబు ముద్దుగా. అవును బాబు, నిన్ను కన్న తల్లి, నీకు ఇక సర్వస్వం ఆమెనే, అమ్మ దగ్గరే ఉండాలి ఇక నువ్వు అంది నర్సు. అమ్మ అంటూ బాబు కూడా అమృత మెడ చుట్టూ చేతులు వేసి కరుచుకుపోయాడు. ఆ రోజు పక్షి పిల్లలకు తాను పాలు పోయించినందుకు దేవుడు తనకు ఇంతటి వరం ఇచ్చాడా? ఇక అర్థమే లేదనుకున్న తన జీవితానికి అందని ఆకాశాన్ని అందించిన భగవంతునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని, అమ్మ ఇక నుంచి మీరు అభ్యంతరం లేకపోతే మీరు మాతోనే అంది నర్సుని రెండో పక్క హత్తుకుంటూ. మార్దవంగా తలదించుకుంది నర్సమ్మ. ఎదురుగా ఫోటోలోంచి చిరునవ్వులు చిందిస్తూ ఆశీర్వదిస్తున్నట్లుగా చూస్తున్నాడు అజిత్.